బుల్లెట్తో కాదు బ్యాలెట్తో సమస్యలు పరిష్కరించుకుందామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తుపాకులతో సహా సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల ఆయుధాలను పరిశీలించారు సీఎం. అనంతరం పునరావాసం కింద సరెండర్ అయిన మావోయిస్టులకు రివార్డు చెక్లు అందజేశారు సీఎం. అజ్ఞాతంలో ఉన్న వారు కూడా బయటకు రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ముందు 130 మంది మావోయిస్టులు 124 తుపాకులతో లొంగిపోయారు. అనంతరం మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలను పరిశీలించారు సీఎం రేవంత్. తెలంగాణలో హింసకు తావులేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయుధాలతోనే సమస్యలు పరిష్కారం కావని, ప్రజాస్వామ్యంగానే పరిష్కరించుకుందామని తెలిపారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరారు. గణపతి లొంగిపోతే రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గణపతితో సహా ఈరోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించడానికి సిద్ధమైతే సరెండర్ అయిన నక్సలైట్లకు రివార్డులు ఇస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్. లొంగిపోయిన మావోయిస్టులకు నిమ్స్లో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సొంత గ్రామాల్లో ఇంటి స్థలం ఇస్తామన్నారు. మావోయిస్టులపై కేసులు కూడా ఎత్తేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లొంగిపోయిన నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. 2 ఏళ్లలో 721 మంది మావోయిస్టులు 266 వెపన్స్ తో బయటకి వచ్చారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. 4 నెలల నుంచి మాతో సంప్రదింపులు చేశారని తెలిపారు. తెలంగాణకు చెందిన మరో 7గురు అండర్ గ్రౌండ్ లో ఉన్నారన్నారు. ఇక నుంచి తెలంగాణ స్టేట్ కమిటీ రాష్ట్రంలో లేదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. 130 మంది సిపిఎంఎల్ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అజ్ఞాత టాడర్స్, డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు అజ్ఞాతం వీడి బయటకు వచ్చినారు. ఈ విధంగా తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం పూర్తిగా అంతర్ధానమైపోయింది. తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. సరెండర్ అయిన మావోయిస్టులకు రివార్డు చెక్లు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి.